సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? నా పేరు విష్ణు. విష్ణు గారు ఏం చేస్తుంటారు? ఏం లేదు, రిటైర్డ్ పర్సన్. ఏం చేస్తాడండి, విశ్రాంతిలో కూర్చుంటా రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అంతే అంతే. ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడనే ఇక్కడ పటాన్ చెరువు లోకల్. సార్ ఎట్లా సార్ మరి పటాన్ చెరువులో డెవలప్మెంట్ పరంగా ఎట్లా ఉంది? డెవలప్మెంట్ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. మైపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చాలా బాగా చేశాడు. దాంట్లో నో డౌట్. ఏదైనా ఎవరైనా అధికారులు ఏదైనా పని చేయని పక్షంలో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఎంబడి ఆయన స్పందించి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. న్యాయం కోసం చెప్పినప్పుడు ఆయన కూడా న్యాయం కోసం అడుగుతాడు. ఆయన అడగాల్సింది ఆయన బాధ్యత కదా. పబ్లిక్ లీడర్ ఎవరు కంప్లీట్ గా అంటే పబ్లిక్ పోయిన వాళ్ళకి మాత్రం ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తున్నాడు. మాకు ప్రజానాయకుడే రాజు. మరి ప్రజానాయకులు చెప్పినట్టుగా న్యాయం ఉన్నప్పుడు అధికారులు పనిచేయాలి కదా. మరి చేయనప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి వాళ్ళని మందలిస్తాడా, ఏం చేస్తాడో, పని మాత్రం న్యాయం జరగాలని అడుగుతాం. న్యాయమైన పని చేయమని అడుగుతున్నప్పుడు న్యాయమైన పని కోసం ఆయన కూడా మాకు సహకరిస్తాడు. అది అంటే ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. సో ఈ మూడు పార్టీలో చూస్తుంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్? దీన్ని అంత ఖచ్చితంగా నేను చెప్పజాల, ఎందుకంటే అన్ని స్టేట్ల సంగతి నాకు తెలియదు. నా నియోజకవర్గం సంగతి విషయంలో చెప్తా. ఇక్కడ మాత్రం మైపాల్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి ప్రజల యొక్క ఆయనకు ప్రేమ భావన ఆయన మీద ఉన్నది నాకు తెలిసిన కాడికి. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సార్, అంటే 6 గ్యారెంటీ పథకాలు చెప్పిండు, చాలా పథకాలు ఇచ్చింది కాబట్టి ఏంటి సార్ ఇంప్లిమెంటేషన్ పరంగా అసలు వస్తున్నాయా ప్రజలకు? 6 పథకాలు అంటే 6 గ్యారెంటీస్ అని చెప్పేసి. అవును, అప్పుడు ఎలక్షన్ టైం వాళ్ళు ఇచ్చారేమో అని నాకు తెలియదు. కానీ మరి 6 పథకాల దాంట్లో నాకు తెలిసినైతే, నాకు చెప్పడానికి అయితే తెలిసింది ఏం లేదు. అంటే ఒకటి ఆ లేడీస్కి ఒకటి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్ ఒకటి అయితే ఉన్నది, అదొకటే తెలుసు. కానీ నా మిగతా విషయాలు నాకు తెలియదు. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం అంటున్నారు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, 500కి గ్యాస్ అన్నారు కదా, ఇవేంటి సార్? అంటే నాకేం తెలియదు. నాకు కార్డే లేదు, రేషన్ కార్డు. ఏమనంటే అయిపోయి నీకెందుకు సీనియర్ సిటిజన్ బుక్ తింటుంది ఏంటో పంతం అంటుంది. సార్ ఎట్లా ఉంది ఇక్కడ గవర్నమెంట్ దవాఖానలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అనిపిస్తా ఉంది? ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు అయితే భయంతోనే నడుస్తున్నాయి అన్ని. పక్క ఆయన ఏదైనా ఆయన దృష్టికి తీసుకురావాలి. ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయని చేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా ఆయన స్పందిస్తాడు. చాలా యాక్టివ్ గా ఆయన ఏ రాత్రి లేస్తాడో నాకు తెలియదు. మబ్బులో మాత్రం అర్లీ మార్నింగ్ నుంచి ఆయన డ్యూటీలో జాయిన్ అయిపోతాడు ఆయన. సరే మరి ఈసారి ఏమైనా బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? తెలంగాణ సంగతి మొత్తం స్టేట్ నాకు తెలియదమ్మా. నా పరిధిలో నా నియోజకవర్గంలో అడిగితే ఏదన్నా చెప్పాలి. ఎవరికి అవకాశం ఉన్నా కానీ మైపాల్ రెడ్డి డెవలప్మెంట్ చూస్తే మాత్రం పబ్లిక్ ఈయనకే ఓటేస్తారు. ఆయన పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కానీ ఆయనకున్న రిలేషన్షిప్ చాలా బాగుంది ఇక్కడ. సరే ఇప్పుడు రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ అనేది ఒక నడుస్తుంది కదా, ఎస్ఐఆర్ ఓట్ ఫిల్టరైజేషన్ అడిగారండి. దాంట్లో ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను బతుకున్నా, వాళ్ళ దగ్గర ఓటర్ జాబితా ఉన్నది, వాళ్ళ దగ్గర ఒకటి వాళ్ళ అది ఉంటుంది కదా సెల్ ఫోను, మాకు ఓటర్లు తీస్తే కొట్టరా బాబు అని చెప్పి వాళ్ళు వచ్చా ఏమంటారు బీరువాళ్ళు వస్తే వాళ్ళు కొడితే వాళ్ళ సెల్ ఫోన్లో రాదు. అది పాతది ఒకటి రికార్డు తెచ్చారు ఓటర్ జాబితా అని. అంతా చూస్తే మా పేర్లే ఉండేవి, మొగోళ్ళే అస్సలు లేవు, ఆడలే ఉన్నాయి, పిల్లలే ఉన్నాయి, మొగోళ్ళే లేవు. అయ్యా మరి ఇది ఎవరికి మొర పెట్టుకోవాలంటే ఆడొక ఆయన పెట్టిండ్రు జిహెచ్ఎంసీ ఆఫీస్లో. ఏం సార్ మరి ఇట్లయితే ఎట్లా అంటే, మీది పాత ఐడి బ్యాడ్జ్ ఉందా, 2002 ఉందా అంటే 2002 ఇప్పుడు ఇట్లయితుంది ఎవరు కలగంటారు, కలగలము. మరి నేను బతుకున్నా ఎట్లా అని కొందరు. నాకైతే ఉన్నది, పాత బ్యాడ్జ్ తీసుకుపోయి చూపించిన, మరి ఓటర్ జాబితా నా పేరు లేదు. ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉంటుందా ఉండదా అని అడిగిన. అయితే నా పొరపాటు ఏమున్నది, ఓటర్ జాబితా లోపల ఎవరైతే వాళ్ళు కంప్యూటర్లో పని చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పు కొడితే నేను బతుకున్న ఓటరు హక్కు ఉంటుందా? నాకు బతుకున్నోనికి ఓటు హక్కు ఉండాలా లేదా? మరి అట్లాంటప్పుడు ఓటు హక్కు, బతుకున్నోనికి ఓటు హక్కు లేకుండా పేరు లేదని చెప్పి ఓటు వేయకుండా చేస్తే కరెక్ట్ పని చేసే నాయకుని ఎన్నుకోలేకపోతాం కదా. అవునా కదా? మరి అట్లాంటప్పుడు ఇటువంటి పొరపాట్లు లోపాలు పక్క లిస్ట్లో ఉన్నారు. ఎవరు చేసిండ్రంటే మాకేం తెలుసండి అని ఈ బిఎల్ఓలు అంటారు. ఆ అధికారిని పోయితే తయారు చేసిన వాళ్ళు ఎవరు మాకు తెలియదండి.
వాళ్ళు ఇచ్చిన లిస్టు మేము ఫాలో అప్ చేయమని చేస్తున్నాం. పై అధికారులు చెప్పారు, మేము చేస్తున్నాము. అందులో లేవు. మరి నేను బతుకున్నా కదా సార్, నా ఓటాకు పోయినట్టేనా అని అడిగిన. బతుకున్నది ఓటాకు ఇవ్వాలి కదా. మరి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి, బతికినది ఓటాకు ఉండకూడదా? మరి అట్లాంటప్పుడు కరెక్ట్గా పనిచేసే నాయకుడిని గెలిపించాలంటే మరి ఇటువంటి రెక్టిఫై జరగాల్సిందేనండి. ఎందుకంటే పొరపాటు అనేది ఎవరితో జరిగిందో ఏమో కానీ పొరపాటును సవరించాలి. అది మీ దృష్టికి తెచ్చినాం, దాన్ని సవరించాలి. సవరించకపోతే మనిషి బతికినా సచ్చినట్టే. అంటే ఫైనల్గా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది మీరు చూసిన దాని ప్రకారం? అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది. నెక్స్ట్ ఏమైనా బీజేపీకి అవకాశం ఉందా, లేదా మళ్ళీ వీళ్ళకి ఎవరికైనా? దాన్ని మొత్తం రాష్ట్రం మీద ప్రజల మనసులో ఎవరికి వేసేది నాకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ ఎంత చూసినా అడ్మినిస్ట్రేషన్ నా పరిధి యాందాక ఉన్నది. ముసలుడు యాందాక నడుస్తాడు, ఓ మాట మార్కెట్ దాకా వస్తా, యాందాకనే వస్తా. ఈ అవతల ఏముందంటే నాకు తెలియదు. మరి అంటే కంపారిజన్ ఇంతకుముందు సీఎంకి ఇప్పుడున్న సీఎంకి అంత లెవెల్లో నాకు స్టేట్ మొత్తం చూస్తే చెప్తాము. స్టేట్ నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఉన్న వాస్తవం చెప్పాలి కదా.